గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు అవర్ రిజల్ట్స్ వీడియో. నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చినటువంటి ఇంపార్టెంట్ రిజల్ట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. అండ్ ఈ రోజు మార్కెట్ ఓపెన్ అవ్వకముందే ఈ రిజల్ట్స్ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ రిజల్ట్స్ వీడియో. ముందుగా మార్కెట్ క్లోజ్ అవగానే యాక్సిస్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 19% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 3% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 10% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 1% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ టోటల్ డిపాజిట్స్ లోని 18% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే నెట్ అడ్వాన్సెస్ లోని 23% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కాసా డిపాజిట్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 13% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళ కాసా రేషియో 46% గా ఉంటే అది ఈ క్వార్టర్ కి 44% కి తగ్గింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో చూసిన వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ నెంబర్ లో డ్రాప్ కనపడుతుంది. అండ్ అలాగే నెట్ ఎన్పిఏ నెంబర్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది, విచ్ ఇస్ గుడ్. అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఎక్స్పెక్టెడ్ కన్నా కూడా బెటర్ నెంబర్స్ ని డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఐటీ కంపెనీ అయినటువంటి టెక్ మహీంద్రా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన డ్రాప్ కనపడుతుంది. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 46% డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 19.9% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లోని ఏకంగా ఇయర్ ఆన్ ఇయర్ లో 61.1% డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 28.2% డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మనకి డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే టెక్ మహీంద్రా వాళ్ళు ఈ క్వార్టర్ లో వీక్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు టెక్ మహీంద్రా వాళ్ళు అబౌట్ 12 రూపీస్ పర్ షేర్ ఇంటర్మ్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. అండ్ ఈ డివిడెండ్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు 2 నవంబర్ గా ఫిక్స్ చేశారు. నెక్స్ట్ డామినోస్, పపాయాస్ లాంటి క్విక్ చైన్ రెస్టారెంట్ బిజినెస్ చేసేటువంటి జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. బట్ కాకపోతే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటాలో 11.1% డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని జస్ట్ ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 26.1% డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 236.1% గ్రోత్ డెలివర్ చేశారు. ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లోని ఎబిటాలోని డెలివర్ చేసిన గ్రోత్ కన్నా ప్యాట్ లో ఎక్కువ గ్రోత్ కనిపిస్తుంది కదా, దానికి రీజన్ ఏంటో చెక్ చేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళ అసోసియేట్ కంపెనీస్ నుంచి వీళ్ళకి 40 crores లాస్ వచ్చినట్లయితే ఈ క్వార్టర్ లోని 35 crores ప్రాఫిట్ వచ్చింది. సో దాంతోనే మనకి రెవెన్యూస్ లోను ఎబిటాలోను పెద్దగా గ్రోత్ కనపడకపోయినా కూడా ప్రాఫిట్ లోని సిగ్నిఫికెంట్ జంప్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ అసోసియేట్స్ అండ్ ట్యాక్స్ నెంబర్ చూసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ ప్రాఫిట్ లో మనకి డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ లోని ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ కన్సర్న్ ఏంటంటే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మనకి డ్రాప్ కనిపిస్తుంది. ఎక్సెప్ట్ ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో ప్యాట్ మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నట్టు కనిపిస్తుంది. కానీ దానికి రీజన్ ఇందాక మాట్లాడుకున్నాం కదా, వీళ్ళ అసోసియేట్ కంపెనీస్ నుంచి లాస్ట్ క్వార్టర్ లో లాస్ వస్తే ఈ క్వార్టర్ లో ప్రాఫిట్ వచ్చిందని దాంతోనే ప్యాట్ మార్జిన్స్ బాగా పెరిగినట్టు కనపడుతున్నాయి. కానీ జనరలీ చూసినట్లయితే మాత్రం వీళ్ళ మార్జిన్స్ అయితే ఈ క్వార్టర్ లో డ్రాప్ అయ్యాయి. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు ఓవరాల్ గా 50 న్యూ రెస్టారెంట్స్ ని యాడ్ చేశారు. దీంతో వీళ్ళ రెస్టారెంట్ కౌంట్ 1888 కి పెరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే జూబిలెంట్ ఫుడ్ వర్క్ వాళ్ళ నెంబర్స్ ఈ క్వార్టర్ లో కొంచెం వీక్ గానే ఉన్నాయి. నెక్స్ట్ సోనా BLW వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 20% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 35% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లోని 34% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ నెంబర్స్ చూసేటప్పుడు వీళ్ళ BEV అంటే బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ రెవెన్యూస్ ఎలా గ్రో అయ్యాయో చూడడం ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ BEV రెవెన్యూస్ లోని 58% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఓవరాల్ గా వీళ్ళ టోటల్ రెవెన్యూస్ లోని ఈ BEV రెవెన్యూస్ యొక్క కంట్రిబ్యూషన్ 27% గా ఉన్నది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 112 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 124 crores కి పెరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన సోనా BLW వాళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నో వీళ్ళ ఆర్డర్ బుక్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ప్రీవియస్ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 220 billion రూపీస్ ఆర్డర్ బుక్ ఉన్నది. దీనిలో 5 billion రూపీస్ ఆర్డర్స్ ని వీళ్ళు కన్జ్యూమ్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో కొత్తగా వీళ్ళకి 6 billion రూపీస్ ఆర్డర్స్ వచ్చాయి. దీంతో ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ ఆర్డర్ బుక్ 221 billion రూపీస్ కి రీచ్ అయింది. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ టోటల్ ఆర్డర్ బుక్ లోని ఈవీ ఆర్డర్ బుక్ 78% ఉన్నట్లయితే నాన్ ఈవీ ఆర్డర్ బుక్ 22% ఉన్నది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని సోనా BLW వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేశారు. నెక్స్ట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత సొనాటా సాఫ్ట్వేర్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. కన్సాలిడేటెడ్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 28% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే
చూసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 5% డ్రాప్ కనిపిస్తుంది. బట్ ఎబిటాలో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 33% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 10% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 3% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్న ఎబిటా అండ్ ప్రాఫిట్ లో గ్రోత్ కనిపిస్తుంది కదా. దానికి రీజన్ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళకి ఇన్వెంటరీ ఎక్స్పెన్సెస్ ఉన్నట్లయితే ఈ క్వార్టర్ లోని నెగటివ్ ఇన్వెంటరీ యాడ్ అయింది. అండ్ దాంతో పాటుగా ఈ క్వార్టర్ లో వీళ్ళకి 16 crores డిఫర్డ్ ట్యాక్స్ రూపంలో వచ్చి యాడ్ అయింది. సో ఈ రెండింటి వలన మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లోని డ్రాప్ కనపడుతున్న ఎబిటా అండ్ ప్రాఫిట్ లోని గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు సొనాటా సాఫ్ట్వేర్ వాళ్ళ బోర్డ్ ₹7 per షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. అండ్ ఈ డివిడెండ్ యొక్క రికార్డ్ డేట్ 7th November గా ఫిక్స్ చేశారు. అండ్ అంతేకాకుండా వీళ్ళ బోర్డ్ 1:1 బోనస్ ఇష్యూను కూడా రికమెండ్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ సొనాటా సాఫ్ట్వేర్ యొక్క 1 షేర్ ఉంటుందో వాళ్ళకి మరొక షేర్ ని బోనస్ గా ఇష్యూ చేయబోతున్నారు. ఇంకా ఈ బోనస్ ఇష్యూకి వేరే అప్రూవల్స్ రావాలి. అండ్ ఆ అప్రూవల్స్ వచ్చిన తర్వాత వీళ్ళు రికార్డ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి ట్రావెలింగ్ అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కంపెనీస్ అయితే మంచి నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నాయి కదా. దానికి రీజన్ కోవిడ్ తర్వాత మన ఇండియాలోని ఒక్కసారి ట్రావెలింగ్ అన్నది బాగా పెరగడంతో ఈ ట్రావెలింగ్ అండ్ హాస్పిటాలిటీ సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీస్ అయితే మంచి నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నాయి. ఈ హాస్పిటాలిటీ సెక్టర్ కంపెనీ అయినటువంటి చాలెట్ హోటల్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 15 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 88 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 36 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లో మంచి గ్రోత్ కనిపిస్తుంది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కూడా వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసిన ప్రాఫిట్ లో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది కదా. దానికి రీజన్ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళకి డిఫర్డ్ ట్యాక్స్ రూపంలో 52 crores వచ్చాయి. సో దీంతోనే ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళకి నెగటివ్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ వచ్చి యాడ్ అవడం వలన మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని కంపేర్ చేస్తే వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ చూసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ ప్రాఫిట్ లో గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే చాలెట్ హోటల్ వాళ్ళు ఈ క్వార్టర్ లోని డీసెంట్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. నెక్స్ట్ టెక్స్టైల్ మిషనరీని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి లక్ష్మి మిషన్ వర్క్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 104 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 93 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 115 crores కి పెరిగింది. సో ఓవరాల్ గా టాప్ లైన్ లో చూసినా, బాటమ్ లైన్ లో చూసినా వీళ్ళ నెంబర్స్ లో ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ రిజల్ట్స్ వీడియో గైస్. ఈ రిజల్ట్స్ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ డే.